హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేక్ ఇట్ విత్ స్వీటీ. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందు వచ్చాను. ఇదేంటో తెలుసా? దొన్నె బిర్యానీ, కర్ణాటక స్పెషల్ అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. త్వరగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ చిట్టి ముత్యాల రైస్ని తీసుకోవాలి. ఈ బిర్యానీకి చిట్టి ముత్యాల రైస్ అయితేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దీన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ చిట్టి ముత్యాల రైస్ మనకి ఏ మార్ట్లో అయినా దొరుకుతుంది, మీకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇలా కడిగి పెట్టుకున్న రైస్ని మనము ఒక 4 to 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఒక 1 అవర్ బాగా నానబెట్టుకోవాలి. ఈ రైస్ ఎంత బాగా నానితే అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. దీంతోపాటు మనం చికెన్ని కూడా అలాగే మ్యారినేట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక 1 kg చికెన్ని తీసుకున్నాను. ఈ 1 kg చికెన్ని ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, అలాగే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ మీకు సాల్ట్ ఎలా సరిపోతే అంత వేసేసుకొని ఒక 1 కప్ ఆఫ్ పెరుగుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా ఈ 3ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మసాజ్ చేస్తూ కలపాలి. సాల్ట్, పసుపు, పెరుగు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని బాగా మసాజ్ చేస్తూ కలిపిన తర్వాత దీన్ని ఒక 1 అవర్ ఆర్ వీలైతే మీకు 1.5 అవర్ బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ఆనియన్స్ని తీసుకుందాం. ఇక్కడ నేను 400 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను కాబట్టి నియర్ 400 to 500 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్ అయితే సరిపోతుంది. ఇలా ఈ ఆనియన్ని నేను వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కోసుకోండి. చెప్పాను కదా మీకు ఒక మంచి టిప్, చిన్నగా కోసుకుంటే త్వరగా ఆనియన్స్ వేగుతాయని చెప్పేసి. ఇలా ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మళ్ళీ 4 to 500 గ్రామ్స్ ఆఫ్ టమాటోస్ని తీసుకున్నాను. టమాటోస్ని బాగా కడుక్కొని పక్కన పెట్టుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టమాటోస్, ఆనియన్స్ ఇవి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఈ రెసిపీకి. ఇలా టమాటోస్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీలోకి కావాల్సిన మసాలాని మనమే గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్, లవంగాలు, ఇలాచీ, బిర్యానీ ఆకు, షాజీరా, అనాస పువ్వు ఇవన్నీ కలిపి ఈ మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన మోతాదులోనే మీరు తీసుకోండి. మసాలా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ మసాలాని మనము చాలా సన్నగా నూరుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం కోర్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ మిక్సీ జార్లో కొత్తిమీరను, పుదీనాను మరియు పచ్చిమిర్చిని తీసుకోండి. కొత్తిమీర, పుదీనా ఒక 2 కట్టలు అయితే సరిపోతుంది. పచ్చిమిర్చి ఒక 4 to 8 తీసుకోండి. ఎందుకంటే కారం మనం ఇందులో అసలు ఏమీ వేయము. కారం అయితే మీరు కొన్ని తీసుకోండి, మరి కారం లేనివి అయితే ఎక్కువ తీసుకోండి. ఇలా మనము చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ప్యాన్ని హీట్ చేసేసుకొని అందులో 8 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకోండి. ఈ రెసిపీలోకి ఆయిల్ అనేది చాలా మస్ట్ అన్నమాట. ఆయిల్ తక్కువ వేసుకున్నా అంత బాగా రాదు. సో ఇలా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము ఇందాక చూపించిన మసాలాని ఇలా మసాలాలు బాగా వేగిన తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులోనే యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా వేగాలన్నమాట. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వేపుకోండి. హై ఫ్లేమ్ మీద పెట్టేసుకుంటే మాడిపోతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ది అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోండి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం ఇందాక నానబెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసేయండి. బాగా మ్యారినేట్ అయిన చికెన్ ఉంటుంది కదా, సో ఇందులో వేయగానే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మ్యారినేట్ అయిన చికెన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసిన తర్వాత ఇందులో మనము ఇందాక కోసి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటోస్ని ఈ స్టేజ్లో వేస్తేనే అవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా టమాటోస్ని వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి.
ఈ మిశ్రమాన్ని ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి వదిలేసి ఆ తర్వాత మూత తీసిన తర్వాత మనం ఇందులోకి ఇందాక గ్రీన్ పేస్ట్ని ఏదైతే రెడీ చేసుకున్నామో అది ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ గ్రీన్ పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి. ప్రతిసారి కలపనవసరం లేదు. ఎప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చేస్తున్నామో అప్పుడే కలపాలి, లేకపోతే ముక్క విరిగిపోతుందన్నమాట. సో ఇలా స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఇందాక మనం నూరి పెట్టుకున్న మసాలా పొడి ఏదైతే ఉందో అందులో ఒక 70% వేసేసేయండి. ఆ తర్వాత ఇందులో ధనియాల పొడి వేయండి, అలాగే గరం మసాలా పొడి వేయండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ మీరు మగ్గనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి చూస్తే ఇలా మనకి కనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో మనము ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి మనం ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి అవి కూడా నానబెట్టాను కాబట్టి వీటికి నేను 4.5 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇందులోకి ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇందులోకి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసేయండి. ఇలా ఈ రైస్ని కలిపేసుకొని దీన్ని మనము మూత పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత మనం మూత తీసేసి చూస్తే రైస్ బాగా ఉడికి ఉంటుంది. ఇలా ఉడుకుతున్న రైస్లో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి ఇష్టమైన వాళ్ళు ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా రైస్ అంతా బాగా వాటర్ని పీల్చేసిన తర్వాత మనకి రైస్ బాగా ఉడికిపోతుంది. చూసారా, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తున్నప్పుడు ఇక్కడ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకా కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా ఈ దొన్నె బిర్యానీ రెడీ అయిపోయింది. సో ఇందులోకి మనము ఒక ఎగ్స్ని, ఆనియన్స్ని, కీరాని పెట్టుకొని తింటుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలి అనిపిస్తే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ని ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను.